వాడి కోసం ఏవైనా చేయడానికి రూప సిద్ధంగా ఉంది. బట్ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ తన్ని అమ్మేశారు. రూప అలా చేయాల్సొచ్చింది వాళ్ళ కోసమే. కానీ దానివల్ల నాకు నష్టమైంది. నా ఫ్రెండ్ రూప ప్రాణమే కదా. హీఈస్ వెరీ సెల్ఫిష్ అండ్ క్రూయల్ ఇన్ ఆల్ మీన్స్. ఎట్టి పరిస్థితిలో వాడు బ్రతకడానికి వీల్లేదు. తను నన్ను మోసం చేసిందని కూడా ఫీల్ అవుతా. నన్ను ఒక కుక్కలాగా చూసి ఈజీగా వెళ్ళిపోయింది. అదే నేను ఇప్పటి వరకు మర్చిపోలేకపోతున్నాను. అది ఇంకెవరితోనూ అలా చేయకూడదు. ఎస్, వీళ్ళకి లవ్ చేయడానికి తిరగడానికి పని పాట లేని మనలాంటి వాళ్ళు కావాలి. కానీ పెళ్ళి దానికి డబ్బులున్న వాళ్లే కావాలి. అప్పటి వరకు తిరిగిన మనం అంతా వెదవలమా? నష్టపోయేది మాత్రం మనమే. అవును. వాడి కోసం ఏవైనా చేయడానికి రూప సిద్ధంగా ఉంది. బట్ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ తన్ని అమ్మేశారు. రూప అలా చేయాల్సొచ్చింది వాళ్ళ కోసమే. కానీ దానివల్ల నాకు నష్టమైంది. నా ఫ్రెండ్ రూప ప్రాణమే కదా. హీఈస్ వెరీ సెల్ఫిష్ అండ్ క్రూయల్ ఇన్ ఆల్ మీన్స్. ఎట్టి పరిస్థితిలో వాడు బ్రతకడానికి వీల్లేదు. ఆ చెత్త డాష్ కూతురు ప్రేమించింది నన్ను కాదు, నా జీప్ని. నా జీప్తో పాటు అది కూడా పోయింది. దాన్ని అసలు వదలకూడదు. తిండి లేదు, నిద్ర లేదు, నో ఫ్రెండ్స్, నో ఫ్యామిలీ. అంతా నా ఐషు మాత్రమే. ఐషు, మై స్వీట్ హార్ట్. చివరికి ఇది ఏం చేసింది? నన్ను పిలిపించి నీ ముందు నిలబెట్టి నిన్నే పెళ్లి చేసుకుంటున్నానని నాతో చెప్పింది కదా. చెప్పిందా లేదా? చెప్పింది కదా. యు ఆర్ ద నెంబర్ 1 ఫ్రాడ్. తను నాతో చెప్పిందిరా, నువ్వు తన కోసం ప్రాణమైనా ఇస్తావటగా. అందుకే నిన్ను నేను చంపబోతున్నాను. నువ్వు ప్రాణంగా ప్రేమించే తను ఎంతమందిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మోసం చేసిందో తెలుసా? అలా తన వల్ల మోసపోయిన వాళ్ళలో ఒకడినే నేను కూడా. తను చావడం కరెక్టే. నన్ను మోసం చేసే తను నీతో వచ్చింది. జరిగిన నిజం తెలుసుంటే నువ్వే తన్ని చంపేసేవాడివి.